अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने कहा कि हरियाली और फलों के ज़रिए दौलत में इजाफे के मकसद से रियासती हुकूमत के 9वें मरहले में हरीता हरम के तहत सैराब शुदा ज़मीनों में पौधे लगाने का काम शुरू किया जाएगा। तेलंगाना रियासत की दहाई की तकरीबात के एक हिस्से के तौर पर संपदा फॉरेस्ट प्रोग्राम का बाकायदा आगाज़ नरसापुर मंडल के रेड्डीपल्ली में 3 एकड़ सैराब ज़मीन में पौधे लगाकर किया गया। एडिशनल कलेक्टर प्रतिमा सिंह, आबपाशी के SC मिस्टर एसैया, E श्रीनिवास राव, DRDO श्रीनिवास, डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर रवि प्रसाद और दीगर ने इस प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर मुनक़िदा मीटिंग से खिताब करते हुए कलेक्टर ने कहा कि वो फलों और लकड़ी के दरख्तों से लगाए गए गाँव की पंचायतों को आमदनी फराहम करने के ख्याल से ज़िले में दौलत के जंगलात कायम कर रहे हैं। इस प्रोग्राम में सरपंच, पंचायत सेक्रेटरी, APO, अवाम और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश ఏర్పాట్లు చేయడం జరిగింది। ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక ట్యాంకర్ ఉంది। ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది। అంటే ఎక్కడైనా రాష్ట్రంలో లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది। ఇది అంతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా మిగతా దేశంలో గాని మిగతా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఇదే ఇప్పుడు అనుసరిస్తుంది। సో మనం అందరూ దాంట్లో భాగస్వామి ఉన్నారు। సో చాలా గౌరవకరం విషయం ఉన్నాయి। మనం ఇదే స్పిరిట్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి। ఈ రోజు మనం ఒక మంచిగా ఇక్కడ గ్రామ పంచాయతీలో సంపద వనాలు స్టార్ట్ చేశాము। సంపద మనం పదంలోనే చాలా ఒక గొప్ప విషయం, ఎందుకంటే మనం ఏవైతే ఇక్కడ మొక్కలు పెడతామో ఆ మొక్కలతో ఇక్కడ గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తాయి। ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న మనం ఎవరైతే కూలీ పని చేస్తారో, EGS కూలీ పని చేస్తారో వాళ్ళకి ఆదాయం వస్తాయి। ఇక్కడ లేదంటే మనం తీసుకొని పెట్టేస్తాం, కానీ హడాబడిలో అట్లాగే చేయడానికి లేదు, ప్రాపర్ గా సిస్టమాటిక్ వేలో చేయడానికి మన TFO స్టాఫ్ తరఫు నుంచి FROs, FDOs కూడా ఉంటారు। వాళ్ళకి టెక్నికల్ గైడెన్స్ లో మన MGNRGS లేబర్ కి పెట్టి మనం అవి కూడా కంప్లీట్ చేసేస్తాం ఇన్ నెక్స్ట్ 1-2 months లో। ఇప్పుడే మనం మొత్తం ప్లాంటేషన్ చేయడం లేదు, బికాస్ మనకి వర్షం కూడా లేదు, కొద్దిగా డిఫికల్టీ ఉంది। కానీ 2 weeks తర్వాత మనం ఫుల్ ఫ్లెజెడ్ గా అన్ని ప్లేసెస్ లో స్టార్ట్ చేస్తాం। సో మై రిక్వెస్ట్ టు SC గారు ఆల్సో, మిగతా సంపద వనాలు కూడా మనం ఐడెంటిఫై చేసాం, వాటికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేపించి అక్కడి మనం ఎన్ని రకాలకి మొక్కలు పెట్టొచ్చు, ఎంత ఏరియా ఉంది, ఎంత పెరిమీటర్ ఉంది, అది డీటెయిల్స్ TR వాళ్ళకి ఇస్తే మనం అవి కూడా ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉంది। గౌరవనీయులు పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారికి, నా స్టేజ్ మీద ఉన్న నా తోటి అందరు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ముఖ్యంగా సంపద అంటే ఆస్తి అన్నట్టు, అంటే ఈ రోజు మనం పెట్టిన మొక్క రేపు పొద్దున ఒక 2-3 ఏళ్ళు కానీ ఒక 10 ఏళ్ళకి కానీ ఒక సంపద అవుతుంది। అంటే ఈ రోజు ఎండటి కాలం ఎంతో మంది ఈ మొక్కలు చెట్లు నాటేందుకే ఈ రోజు మనం 25% ఉన్నాం, ఇది మనం అడవి విస్తీర్ణం, కానీ విస్తీర్ణం దేశ భూభాగంలో ప్రకారం మనం ఈ యాజ్ పర్ దేర్ గైడ్లైన్స్ మాత్రమే ఈ ప్లాంటేషన్ జరుగుతుంది సార్। దీనికి ఈ సంవత్సరం ప్లాంటేషన్ సార్, దీని తర్వాత 3 సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా NRGS నిధుల నుంచి వాటరింగ్, వాచ్ అండ్ వార్డ్ ఇస్తాం సార్। ఇది 4 ఏళ్లలో ప్రాజెక్ట్ మొత్తం పూర్తవుతుంది సార్। దీనికి సహకరించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్। ముఖ్యంగా ఈరోజు థ్యాంక్ యూ సార్। ఈ దశాబ్దోత్సవాలు మనం అందరం కూడా చెప్పుకున్నాం సార్, వైకుంఠధామాలు, సెక్రటరీ షెడ్స్, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతివనాలు, సంపదలు యాడ్ అవుతుంది సార్। ఈ రోజు యాడ్ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా మన NRGS